ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్లో దుమ్ము రేపుతోంది టీమిండియా. ఇప్పటికే జరిగిన 2 టీ20ల్లోనూ నెగ్గి సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో సిరీస్లో మిగిలిన మరో మ్యాచ్ నామమాత్రమే కానుంది. యశస్వి జైస్వాల్, శివం దూబే లాంటి యంగ్స్టర్స్ రెచ్చిపోయి ఆడుతుండడం ఈ సిరీస్లో భారత్కు బిగ్ ప్లస్గా చెప్పవచ్చు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా డక్అవుట్గా వెనుదిరగడం టీమిండియాను కలవరపెడుతోంది. మొదటి టీ20లో 0 రన్స్కు అవుట్ అయి వెనుదిరిగాడు హిట్మ్యాన్. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్తో సమన్వయ లోపం వల్ల ఫెయిలియర్కు చేరుకున్నాడు. రెండో టీ20లో అయితే చెత్త షాట్ ఆడి ఆఫ్ఘాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీకి దొరికిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ డకౌట్స్తో ప్రెజర్లో ఉన్న రోహిత్పై భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి షాకింగ్ కామెంట్ చేశాడు. రోహిత్ శర్మ ఓపెనర్గా పనికి రాడంటూ ఒక గట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. టీ20లో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్కు జతగా విరాట్ కోహ్లీని ఓపెనర్గా దించానన్నాడు. హిట్మ్యాన్ ఓపెనింగ్ పొజిషన్ నుంచి తప్పుకోవాలని సూచించాడు. ఈ ఏడాది జూన్లో టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ మార్పు చేయక తప్పదన్నాడు రవిశాస్త్రి. విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ను బిల్డ్ చేయగలడని, ఒక్కసారి జోరందుకున్నాడా ఇక అదే వేగంతో మ్యాచ్ను ఫినిష్ చేయగలడని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. 181 స్ట్రైక్ రేట్తో ఆడే సామర్థ్యం కింగ్ కోహ్లీకి ఉందని మెచ్చుకున్నాడు రవిశాస్త్రి. అయితే అతనికి తోడుగా ఇంకో ఎండ్లో కూడా వేగంగా పరుగులు చేసే బ్యాట్స్మెన్ ఉండాలన్నాడు. తన దృష్టిలో వచ్చే టీ20 వరల్డ్ కప్లో జైస్వాల్తో పాటు మరో ఓపెనర్గా కోహ్లీ బరిలోకి దిగడం కరెక్ట్ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే హిట్మ్యాన్ను ఉద్దేశించి రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవిశాస్త్రి వ్యాఖ్యలను కొందరు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. హిట్మ్యాన్ ఓపెనర్గా పనికిరాడని ఎలా అంటారని సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో రోహిత్ ఎలా ఆడాడో చూడలేదా? వన్డేల్లో కూడా టీ20 స్టైల్ బ్యాటింగ్తో చెలరేగిన ప్లేయర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫైర్ అవుతున్నారు. భారత జట్టు మాజీ కోచ్ అయ్యుండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కావాలంటే రోహిత్కు జతగా కోహ్లీని మరో ఓపెనర్గా పంపాలని లేదా జైస్వాల్ రోహిత్ జోడీనే కంటిన్యూ చేయాలని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్లో హిట్మ్యాన్ తన అనుభవాన్నంతా రంగరించి ఆడతాడని అంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ వన్డే వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో ఉన్నాడు కాబట్టి మరింత కసితో ఆడతాడని, అతడి టాలెంట్పై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని అంటున్నారు. మరి రోహిత్ ఓపెనర్గా వద్దంటున్న రవిశాస్త్రి కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.